మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. 2 రోజులుగా 25, 26 భారత్ సమ్మిట్ హైదరాబాద్ నగరంలో జరుగుతా ఉంది. 25, 26 జరిగేటువంటి భారత్ సమ్మిట్ లో భాగంగా 26వ తారీఖు నాడు ఈరోజు 12 గంటలకి ఇక్కడ ఎగ్జిబిషన్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ 26వ తారీఖు 12 గంటలకి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఎగ్జిబిషన్ లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రులు గాని మన నాయకత్వం గాని వివిధ దేశాలతో నడిపినటువంటి సంబంధాలు, ప్రపంచవ్యాప్తంగా ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ, జస్టిస్ కోసం ఈ దేశం నడిపినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా చాలా సమగ్రంగా ఈ ఎగ్జిబిషన్ ని ఈ రోజు 12 గంటలకి 26వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూస్తే మొదటి నుంచి పాత్ టు జస్టిస్ అంటే న్యాయం కోసం మన దారి అని చాలా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఆలోచనలు మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఈ భారత్ సమ్మిట్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రపంచానికి ప్రపంచం నుంచి అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు దాదాపు 100 దేశాల పైబడి 400 నుంచి 450 పైబడి డెలిగేట్స్ వీటిలో పాల్గొనటం నిన్న చూశాం. వారందరి కోసం ఈరోజు 12 గంటలకు 26వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశాం. ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన చరిత్ర మొత్తాన్ని దశాబ్దాలుగా భారతదేశం చేసిన ప్రయత్నాలని వాటి సంబంధించిన విజువల్స్ అన్నింటినీ కూడా ఈరోజు మీరు కూడా తీసి ప్రపంచానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మాట్లాడుతూ ఎక్స్వేదికగా మానవ కమిషన్ ఏదైతే లగచర్ల ఇష్యూపై కావచ్చు, ఏదైతే ప్రభుత్వాన్ని ప్రపంచానికి సంబంధించినటువంటి జరుగుతున్న అనేక అలజడులు ఆర్థిక పరంగా, రాజకీయంగా, సామాజికంగా, అలాగే అనేక రకాలైన అసమానతతో కూడినటువంటి ప్రపంచంలో ఉన్న సమాజాల కోసం ఈనాడు భారత్ సమ్మిట్ అని ఒక పెద్ద ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలని అర్థం చేసుకోలేనటువంటి కొద్దిమంది చిన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి పెద్దగా మీరు ఆందోళన చెందాల్సిన అది నిరంతర ప్రక్రియ. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు దాని గురించి మాట్లాడుకోవాలి, ప్రతిరోజు వాటి కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ అనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆలోచన. అందులో న్యాయం అనేది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు తీసుకొని వచ్చినటువంటి ఆలోచన. నాన్ వైలెన్స్, శాంతి, అహింసా మార్గాలతో ప్రపంచానికి, మానవ మనుగడికి అతిపెద్ద అవసరాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.